బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. సీట్ల సర్దుబాటుపై త్వరలో సమావేశాలుంటాయని కనకమేడల అంటున్నారు. ఏపీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొత్తు కుదుర్చుకున్నామన్నారు కనకమేడల. ఎన్డీఏ కూటమి అవసరాన్ని ప్రజలకు వివరిస్తామని, పార్టీల బలాబలాలను బట్టి సీట్ల నిర్ణయం ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే మా లక్ష్యం అంటున్నారు కనకమేడల. నడ్డా గారు సమావేశమైన తరంలో వాళ్ళ చర్చల్లో 3 పార్టీలు అలయన్స్కి పోవాలని చెప్పి డిసైడ్ చేశారు. పొత్తు కుదిరింది. పొత్తు ప్రకారం 3 పార్టీలు కలిపి దే విల్ ఇష్యూ జాయింట్ స్టేట్మెంట్ టుడే. ఆంధ్రప్రదేశ్లో ఈ 3 పార్టీలు కలిసి 2024 ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ విషయం వరకు 3 పార్టీలు కలిసి అండర్స్టాండింగ్కి వచ్చారు, అంగీకరించారు. 3 కలిసి స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు. దానికి ఎన్నికల్లో ఎటువంటి గందరగోళం లేకుండా అన్ని విషయాల్లో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కంటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఏ విషయంలోనూ కూడా కన్ఫ్యూజన్ లేదు. అదే సీట్లు కూడా అన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు. ఈరోజు వరకు పొత్తు ఎన్డీఏతో చేరటం, పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయటం, 3 కలిసి పోటీ చేయటం అనేటటువంటిది ఫైనలైజ్ చేయటం. దాని మీద ఫర్దర్గా ఎన్డీఏలో చేరిన తర్వాత ఫర్దర్గా మీటింగ్స్ పెట్టుకుని అన్నీ కూడా ఫైనలైజ్ చేస్తాం. డెఫినెట్గా పొత్తుల్లో కొన్ని సీట్లు జనసేనకి, కొన్ని సీట్లు బీజేపీకి పార్లమెంట్లోనూ అసెంబ్లీని పోతాయి కనుక వాళ్ళల్లో అక్కడ ఏమిటి అక్కడ ఉన్న మా క్యాడర్ కూడా అందరం కూడా ఇది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనుకుంటున్నాం కనుక కొంతమందికి ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్న కూడా చాలామందితో మాట్లాడారు. ఇక్కడి నుంచి కూడా అందరికీ కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా వాళ్ళకిచ్చి కన్విన్స్ చేసి మన రాష్ట్ర అవసరాల కోసం ఈ పొత్తు, వాటికి సంబంధించినటువంటి విషయాలు, ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేయడానికి ముందే పార్టీ కేడర్ కానీ ప్రజలలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంపించేయటానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండడానికి పొత్తులు అవసరం అనేటటువంటిది భావన మొదటి నుంచి కొనసాగుతున్నది. ఆ భావనకు అనుగుణంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, పార్టీల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఈ 3 పార్టీలు కలిపి కంటెస్ట్ చేస్తున్నాయి కనుక దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఆల్రెడీ బాబు గారు చెప్పారు. అదే మేము కన్వే చేయాలి. సో దీంతో బీజేపీలోకి తిరిగి ఎన్డీఏలోకి టీడీపీ చేరింది, అఫీషియల్గా చేరినట్టుగా కనకమేడల వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఎన్డీఏలోకి టీడీపీ తిరిగి జాయిన్ అవుతోంది. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి సైతం టీడీపీ హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇక సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల మధ్య ఒక అవగాహన కుదిరినట్టుగా చెప్తున్నారు, కానీ నెంబర్ విషయాన్ని మాత్రం కనకమేడల స్పష్టం చేయలేదు. దానికి సంబంధించి 3 పార్టీలు ఒక జాయింట్ ప్రెస్ మీట్ పెట్టి ఆ డీటెయిల్స్ని వెల్లడిస్తాయని మాత్రం చెప్పుకొచ్చారు.